ఆ పార్టీ ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్కు మిత్రపక్షంగా ఉంది. మొన్నటి ఎన్నికల్లో పొత్తు పెట్టుకుని గెలిచి ఇప్పుడు కలిసి నడుస్తోంది. ఓ ఎమ్మెల్యే మరో ఎమ్మెల్సీ సీట్ను సొంతం చేసుకున్న కంకి కొడవలి పార్టీ భవిష్యత్ పాలిటిక్స్లో కీ రోల్ ప్లే చేయాలని ప్లాన్ చేస్తోంది. ఇదే సందర్భంలో పార్టీ మహాసభలు నిర్వహిస్తోంది. ఇక కొత్త కార్యదర్శి ఎన్నికకు సమయం రానే వచ్చింది. దీంతో మళ్లీ ఆ నేతకే పగ్గాలు అప్పగిస్తారన్న టాక్ వినిపిస్తోంది. ఇంతకు ఎవరా నేత? ఆయనకు మళ్లీ కార్యదర్శి పోస్ట్ ఇస్తే వచ్చే లాభమేంటి? తెలంగాణలో కాంగ్రెస్కు మిత్రపక్షంగా సిపిఐ, కంకి కొడవలి పార్టీకి ఓ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ సీటు, భవిష్యత్లో కీలకంగా పనిచేయాలని ప్లాన్. రాష్ట్ర మహాసభల వేళ కార్యదర్శి ఎన్నికపై చర్చ. మళ్లీ కూనంనేనికే పార్టీ పగ్గాలప్పగిస్తారని టాక్. కమ్యూనిస్టు పార్టీ మహాసభలు అంటేనే ఆ పార్టీకి సారథి ఎవరు అవుతారనే చర్చ జరుగుతోంది. ఇప్పుడు సిపిఐ మహాసభలు నడుస్తున్నాయి. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్లో 3 రోజుల పాటు పార్టీ మహాసభలు జరుగుతున్నాయి. చివరి రోజు రాష్ట్ర కార్యదర్శిని ఎన్నుకుంటారు. అయితే ముందు నుంచి తెలంగాణ వాదంపై ఒకటే స్టాండ్ మీదున్న సిపిఐ తెలంగాణలో ఉనికిపాట్లు పడాల్సిన పరిస్థితిలో ఉంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటప్పుడు కొంత బలంగా ఉన్నా ఆ తరువాత క్రమక్రమంగా బలం తగ్గుతూ వచ్చింది. మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని చట్టసభల్లో చోటు దక్కించుకుని తిరిగి మరోసారి పూర్వ వైభవం దిశగా ప్రయత్నిస్తోంది. అయితే గడిచిన 3 ఏళ్ల క్రితం ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన కూనంనేని సాంబశివరావు సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు. ఆయనకు పార్టీ పగ్గాలు అప్పజెప్పడం, ఆ తరువాత ఏడాదికే ఎన్నికలు రావడం కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఆ పార్టీలో నూతనోత్సాహం నింపిందన్న చర్చ ఉంది. ఎన్నికల పొత్తులో భాగంగా ఒక ఎమ్మెల్యే 2 ఎమ్మెల్సీలు ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ఓకే చెప్పింది. పోటీ చేసిన ఒక ఎమ్మెల్యే సీటు కొత్తగూడెంలో కూనంనేని గెలిచారు. ఇక పొత్తులో భాగంగా ఒక ఎమ్మెల్సీని దక్కించుకుంది. అయితే కూనంనేని సాంబశివరావు రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నప్పుడే పొత్తు కుదరడంతో పాటు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 10 ఏళ్ల తరువాత కమ్యూనిస్టు పార్టీల పక్షాన చట్టసభల్లో అడుగు పెట్టడం ఆ పార్టీకి మరింతగా కలిసి వచ్చిన అంశంగా చెప్పుకోవచ్చు. అయితే ప్రజా పోరాటాల్లో సిపిఐ వెనకబడిందన్న చర్చ కూడా ఉంది. ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ కు మిత్రపక్షంగా ఉన్న సిపిఐ ప్రభుత్వ వైఫల్యాలపై గతంలో లాగా స్పందించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో మరోసారి కూనంనేని సాంబశివరావుకే రాష్ట్ర కార్యదర్శిగా అవకాశం ఇవ్వనున్నారట. ఇప్పటికే ఆయన ఓవైపు ఎమ్మెల్యేగా మరోవైపు పార్టీ కార్యదర్శిగా బాగా పనిచేశారన్న ఫీలింగ్ క్యాడర్లో ఉందంటున్నారు. అయితే చట్టసభల్లో సీటు ఆశించి భంగపడిన నేతలు మరికొందరు మాత్రం పార్టీలో 2 సామాజిక వర్గాల పెత్తనం ఇంకెన్నాళ్లంటూ పెదవి విరుస్తున్నారట. మిగిలిన వారికి అవకాశం ఇవ్వరా అంటూ గుర్రుగా ఉన్నారనే చర్చ సాగుతోంది. అయితే రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పొత్తు వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని కొత్త కార్యదర్శి ఎంపిక ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది. చివరికి ప్రస్తుతం ఉన్నవారికే పార్టీ పగ్గాలు అప్పగించి పాత సంస్కృతినే కొనసాగిస్తారా లేక కూనంనేనికే అవకాశం ఇస్తారా అనేది